అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఎగ్జామ్స్ టైం పేరెంట్స్కి కూడాను ఒక పరీక్షే. ఎందుకు అంటే పిల్లలకు ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. వాళ్ళకంటే కూడా పేరెంట్స్కి చాలా టెన్షన్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఎలా టెన్షన్ పడుతూ ఉన్నారో, లోపల ఏదన్నా చాలా భయంగా ఫీల్ అవుతూ ఉన్నారేమో, అది బయటికి చెప్పలేకపోతూ ఉన్నారేమో అనేది వీళ్ళు ఎలా రాస్తారోనని వాళ్ళ ప్లేస్లో ఉండి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మనం చెప్తాం కదా, ఎవరి మీదైనా కూడా సింపతి ఉండొద్దు, ఎంపతి ఉండాలి అని. ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది ఎంపతి. ఎలా అంటే సింపతి అది ఎక్కడ అంత పనికిరాదు, కానీ ఎంపతి ఉందనుకోండి చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది మనకి. మనం అనుకున్నటువంటి విషయమేమి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ ప్లేస్లో మనం నిలబడి ఆలోచించేయడం, వాళ్ళు దేన్ని ఏ విధంగా ఆలోచించేస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో దాన్ని మనం చూడడం ఎంపతి. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల ప్లేస్లోకి వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు ఎలా టెన్షన్ పడుతూ ఉన్నారు, ఎలా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంది, ఎంతవరకు చదివారు, ఎలా రాయగలుగుతారు, ఎలా రాస్తే బాగుంటుంది అనే విషయం కూడా పేరెంట్సే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏది ఏమైనా ఎగ్జామ్స్ అనేది మనం రాసినా రాయకపోయినా, చదివినా చదవకపోయినా టైం అనేది ఆల్మోస్ట్ మనం లాస్ట్కు వచ్చేసాం. ఇంకా ఎగ్జామ్స్ మార్చి స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రీగా ఉండే వాళ్ళు ఎవరు? బాగా చదివినటువంటి వాళ్ళు, అన్నీ వచ్చనేటటువంటి కాన్ఫిడెన్స్తో ఉంటారు చూడు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏమి చదవలేదు, ఏ క్వశ్చన్స్ వస్తే మా కిందకు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మధ్య రకం వాళ్ళే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏది చదివినా, ఏది రాసినా, ఇంకా ఇప్పుడు ఏది చదవాలని మీరు స్టార్ట్ చేసినా అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే, మనం చదివేటటువంటి క్వశ్చన్స్ కొన్నైనా కూడా ముందు వీడియోలో అనుకున్నాం మన టీచర్స్ మనకు నవంబర్ డిసెంబర్ వరకు మనకే టైం ఇస్తారు. అన్నీ చదవండి, అన్నీ చదివితే మీరు 100% మీరు కవర్ చేయగలుగుతారు అని మనకు ఒక హోప్ ఇచ్చేసి మన మీద నమ్మకంతో వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి మనకి ఎగ్జామ్స్ పెడతారు. ఆఫ్టర్ డిసెంబర్ ఆ చాయిస్ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇన్ని ఎగ్జామ్స్ పెట్టినప్పటికీ వీళ్ళకు 35% 50 బిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒక బ్లాక్లోకి తీసేసుకొని వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మీరు ఈ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి అని జనవరి అంతా వదిలేస్తారు. ఇంకా జనవరిలో కూడా మళ్ళీ అదే క్వశ్చన్స్లో కూడా వాళ్ళు వీక్గా ఉన్నారు అంటే ఇంపార్టెంట్ అయిపోయింది, వెరీ ఇంపార్టెంట్ లేక వచ్చేస్తారు. ఇంకా లాస్ట్కు వీళ్ళని ఎలాగైనా కూడా పాస్ చేసి బయట పడేయాలి అనుకున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక వెళ్ళిపోతారు. అంటే టీచర్స్ మనకిచ్చినటువంటి టైం అంతా మనం వదిలేసాం. సెకండ్ ఆప్షన్గా వాళ్ళు తీసుకున్నటువంటిది కూడా మనం వర్కౌట్ చేయలేదు. థర్డ్ ఆప్షను వీళ్ళు పాస్ అయితే చాలు అనుకునేటటువంటి సిచ్యువేషన్ లేక మనం వచ్చినప్పుడు లాస్ట్ మనకిచ్చే చాయిస్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి అవి అయినా కూడా ఎలా చదవాలి, అవి చదివేటటువంటి కొద్దిపాటి క్వశ్చన్సే, అంటే లిమిటెడ్ సిలబస్ మన చేతిలో పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పుంటారు. ఎందుకంటే బాగా చదివిన వాళ్ళకి, అసలు ఏమీ చదవని వాళ్ళకి టెన్షన్ ఉండదు. మధ్యగా పాస్ కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు, నాకు 35% 40% వస్తే చాలు అనుకునేటటువంటి వాళ్ళతోనే టీచర్స్కి పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఈ తక్కువ టైంలో ఎలా చదవాలి అంటే, మనం ఈ టైం అంతా ఎంత వేస్ట్ చేసుకున్నామో, జరిగిపోయినటువంటి కాలాన్ని వదిలేసి ఇప్పుడు మన చేతిలో ఎంత టైం ఉంది, మనం ఎంత టైము అనేది చదువుకోవడం కోసము ఉపయోగించుకోవాలి, టైంని సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఇప్పటికైనా కూడా జ్ఞానోదయం కావాలి. ఇంకా ఉంది కదా, 10 days ఉంది కదా, 10 daysలో మాకుండేది 6 సబ్జెక్ట్స్ కదా, నేనంతా స్వామి వివేకానంద గారి లాగా ఒక్కసారి బుక్ తిప్పేశానంటే నా బ్రెయిన్లో అట్లా కూర్చుండిపోతాయి అంటే 365 days అయిపోయాయి. ఓన్లీ మనకు ఆ 10 days మాత్రమే మిగిలిన్నాయి. ఈ 10 daysలో ఏ వివేకానంద గారినో, ఏ అబ్దుల్ కలాం గారినో కంపేర్ చేసుకోకుండా నీ బ్రెయిన్ నువ్వు ఇప్పటికైనా మేల్కొని
నీ కెపాసిటీ ఎంత, నువ్వెంత గుర్తుపెట్టుకోగలవు, ఎలా చదివితే నీకు గుర్తుంటుంది అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసి నేను ఇది చదవాలి అని ఫస్ట్ కూర్చోండి. తరువాత ఎప్పుడైనా కూడా మనం చదివేటటువంటిది ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ మనం చదవడం అయిపోయిన వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ఒక క్వశ్చన్ గుర్తు తెచ్చుకుంటాం. గుర్తు తెచ్చుకున్న తర్వాత మనకేమనిపిస్తుంది తెలుసా? అబ్బా అంతా వచ్చేసినట్టు స్టార్టింగ్ అనిపిస్తుంది, ఎండింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా సోమరిపోతూ అది ఎప్పుడు స్తబ్దుగా ఉండడానికి, ప్రశాంతంగా ఎస్కేప్ కావడానికి కష్టపడడం దానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి మనం అలవాటు చేయలేదు. మనం ఇంతసేపు బుక్ దగ్గర కూర్చోవాలి, ఇంతసేపు చదవాలి, ఇలా చదివితే గుర్తుంటుంది, చదివింది మళ్ళీ చూడకుండా రాయాలి, చూడకుండా రాయడానికి కూడా మళ్ళీ చెయ్యి ఒప్పుకోదు. అలా చూడకుండా రాయడం వల్ల స్పీడ్ రైటింగ్ వస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది, ఎక్కడ నీకు స్ట్రక్ అయిపోతూ ఉన్నావో, ఎక్కడ ఆగిపోతూ ఉన్నావో కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి. నువ్వు ఒక క్వశ్చన్ నేర్చుకున్నావు, దాన్ని పర్ఫెక్ట్గా నువ్వు చూడకుండా రాయగలిగావు అంటే 100% ఆ క్వశ్చన్ నీకు వచ్చినట్టే. మళ్ళీ ఇక్కడ కూడా మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అంటే కాన్ఫిడెన్స్ మనకు బాగుండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఆ లెవెల్ అయిపోయింది. మనం ఏం చదువుతూ ఉన్నాం, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీదే ఉండాలి. దూకుడు సినిమాలో ఒక మాట చెప్తారు కదా, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియానంతా చూస్తాడు అని. అలా ఈ లాస్ట్ టైంలో అయినా కూడా మనం ప్రతిదీ ఈ ఉన్నటువంటి టయాన్ని ఏ క్వశ్చన్ చదువుతూ ఉన్నాం, అది ఏ చాప్టర్లోది, మనం తీసుకున్నటువంటి క్వశ్చన్కు ఇంకా రిలేటెడ్గా ఏదన్నా షార్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయా అనే విషయాన్ని మనం బాగా కాంప్రహెన్సివ్గా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చదివేది అయిపోయిన తర్వాత ఒకసారి చూడకుండా రాయాలి. రాయడానికి మనకు బరువు అయితే మనం పక్కన వాళ్ళకైనా కూడా దాన్ని అప్పచెప్పాలి. కానీ అప్పచెప్పడం వల్ల మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కరెక్షన్ జరగదు. మనం చూడకుండా రాసి మనమే కరెక్ట్ చేసుకున్నామంటే 100% అక్కడ నువ్వు ఎగ్జామ్లో 100% అటెంప్ట్ చేయగలవు. బై మిస్టేక్ నీవు చదువుకున్నటువంటి ఎస్ఏ క్వశ్చన్ కాకుండా దాంట్లో షార్ట్ ఆన్సర్ వచ్చింది, అబ్బా దొరికిందే సందు, నేను చదివినటువంటి క్వశ్చన్ ఇది వచ్చింది, దీన్ని రాసేయాలని చెప్పి నీకు అక్కడ 3 మార్క్స్కో 4 మార్క్స్కో క్వశ్చన్ అడిగితే నువ్వు 12 మార్క్స్ ఆన్సర్ రాస్తా కూర్చున్నావు అనుకో, నీ టైం అయిపోతుంది. అది కూడా ఇంపార్టెంటే. ఏ క్వశ్చన్కు ఎన్ని మార్కులు, నేను ఎంత టైం దానికి పెట్టాలి, ఎందుకంటే మనకు పైన ఇచ్చేసి ఉంటారు ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎన్ని నిమిషాల్లో మనం దాన్ని కంప్లీట్ చేయాలి అని. ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. మనకు వచ్చింది కదా క్వశ్చన్ అని చెప్పేసి 4-5 పేజీలు ఒక 3 మార్క్స్ క్వశ్చన్కి రాసుకుంటూ కూర్చున్నాం అంటే లాస్ట్లో టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి నేర్చుకునేది పర్ఫెక్ట్గా పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ మీరే కరెక్షన్ చేసుకోండి. ఆ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి, ఎక్కడ తప్పులు పోయాయి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని. ఎస్ఏ క్వశ్చన్ చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉండే షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోండి, బిట్స్ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎక్కడ టెన్షన్ పడిన అవసరం లేదు. మీరు వేసేటటువంటి క్వశ్చన్కి నెంబర్స్ చాలా జాగ్రత్తగా వేయండి. అవి కొంచెం హైలైట్ చేయండి, అండర్లైన్ చేయండి. మీకు ఏ క్వశ్చన్ అయితే రాశారో దాని క్వశ్చన్ పేపర్లో అంటే మరీ గజ్జి చేసి పెట్టేసి మళ్ళీ ఎవరో ఒకరు చేదో రాశారని పేపర్ తీసేసుకొని అంతా టైం వేస్ట్ కాకుండా మీరు స్మాల్ టిక్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఏ క్వశ్చన్స్ అయితే రాశారో రాయాలి అనుకునేటి మీరు టిక్ వేసుకొని పోయారనుకోండి, మళ్ళీ రాసిన తర్వాత ఏ రాశారో ఏ రాయలేదో మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోవాలి. అలా ముందే టిక్ పెట్టుకోకుండా ఒక క్వశ్చన్ అయిపోయిన వెంటనే టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు అందరూ కూడా హ్యాపీగా అనుకున్నటువంటి టైంలో ఇన్ టైంలో మీరు అనుకున్న విధంగా అక్కడ పేపర్లో మీ బ్రెయిన్లో ఈ 1 ఇయర్ ఏదైతే పెట్టుకున్నారో, 10th క్లాస్ వాళ్ళని 1 ఇయర్ అనకూడదు, ఈ 10 ఇయర్స్ దేనికోసం అయితే వెయిట్ చేశారో 3 అవర్స్లో అక్కడ సంక్షిప్తంగా మనం అక్కడ రాయవలసింది ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఇంటెలిజెన్స్ అయినా మనకున్నటువంటి టైంలో మనకు తెలిసినటువంటి నాలెడ్జీని ఆ 3 అవర్స్లో ఆ పేపర్లో మనం ఒక బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టు మన నాలెడ్జీని అక్కడ ఇచ్చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరికి కూడా ఆల్ ది బెస్ట్.